హలో అండి, వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్ వ్లాగ్స్. మరి వంటతో పాటు ఇంటి పని కూడా మనకి చాలా ముఖ్యం కదండి. ఈరోజు ఇది మా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్, ఎల్జీ వాషింగ్ మిషన్ అనమాట. ఇది 5 స్టార్ అండి. దీన్ని నేను చాలా కాలం క్రితం తీసుకున్నాను. కాకపోతే మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం 1 మంత్ అయిందండి క్లీన్ చేసి కూడా. మీకు ఇవాళ క్లీన్ చేసి చూపిద్దామని నేను అట్పెట్టేసాను. నేను ఎవ్రీ 1 మంత్ నేను ఇది క్లీన్ చేసుకుంటాను. ఇది ఇలా కొంచెం మధ్యలో ఇలా నొక్కి పెట్టే అన్నంగానే మనకి సర్ఫ్ వేసుకునేది లిక్విడ్ చూడండి ఎంత మెస్సీగా ఉందో కదా. బట్ ఇంత మెస్సీగా ఉన్నా సరే మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి కారణం అదేను. 1 మంత్కే చాలా మెస్సీ అయిపోతుందండి, అన్నీ వేస్తూ ఉంటాం కదా. ఇది చూసారా, ఈ టబ్ కూడా చాలా ఐడీగా ఉంది. దీన్ని కూడా మనం ఈజీగా క్లీన్ చేయొచ్చు. కింద వాటర్ పోయేది చూసారా, వాటర్ పోయేది అయితే మామూలుగా లేదండి. అది మామూలుగా జిడ్డు పట్టలేదు. ఇవన్నీ కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈరోజు మీకు కూడా ఒక ఐడియా ఉంటుందని చెప్పి చూపిస్తున్నానండి. ఇది చూడండి ఎంత చండాలంగా ఉందో. 1 మంత్కి ఎవ్రీ 1 మంత్ క్లీన్ చేస్తాను. ఇది సర్ఫ్ పోయేటప్పుడు ఇప్పుడు నేను ఒక బాక్స్ తీసాను కదా, దాని కింద ఉన్న సర్ఫేస్ అన్నమాట. ఇంత డర్టీగా ఉన్న వాటిని కూడా మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. మీరు చూసారా, నేను లిక్విడ్ తీసుకున్నానండి, వాషింగ్ మిషన్ లిక్విడ్ ఒక మూత. ఇప్పుడు వేసిందేమో బేకింగ్ సోడా వేసాను. దీనిలో బేకింగ్ సోడా వేసి ఇలా బాగా కలిసే విధంగా కలపాలండి. దీన్ని తీసి ఒక 15 మినిట్స్ దీనికి అప్లై చేసి వదిలేసేసేయాలన్నమాట. మనం క్లీన్ చేసేటప్పుడే సరిపోతుంది. ఇది పోతుంది చూసారు, మీరు గమనించారా? మనం క్లీన్ చేసేటప్పుడే మ్యాక్సిమం క్లీన్ అయిపోతుంది ఇదంతా. కానీ ఒక 15 మినిట్స్ నానబెడితే ఇంకా ఈజీగా మనకి ఎటువంటి శ్రమ లేకుండా క్లీన్ చేసేసుకోవచ్చు. మీరు చూసారా, మీరు ఒక టూత్ బ్రష్ తీసుకొని నేను ఇలా క్లీన్ చేస్తున్నానండి. టూత్ బ్రష్ అయితే ఈజీగా మనకి అన్ని పార్ట్స్లోకి వెళ్ళిపోతుంది. ఇవేమో వేడి నీళ్ళు అండి, బాగా కాచిన నీళ్ళు కాదు, కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళు తీసుకుని ఒక క్లాత్ని మనం ఇదే సర్ఫ్లో వేసి దీన్ని ఇలా క్లీన్ చేసుకోవాలండి. టబ్బు ఇలా తీస్తే వస్తుంది, మీరు చూసారు కదా, గ్యాప్స్లోకి వెళ్ళిపోతుంది క్లాత్. నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ లోపల మనం సర్ఫ్ అప్లై చేసాం కదండి, వాటికి అవి చక్కగా నానతాయి అన్నమాట. మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అప్పుడు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోవటం అండి. మనం 1 మంత్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. చేసుకోకపోతే ఇలా మెస్సీగా అయిపోతుంది. నేను మీకు వీడియో చూపించడానికి అని చెప్పి ఇలా ఉంచాను. నేను ఎవ్రీ మంత్ క్లీన్ చేస్తూ ఉంటాను. ఇలా క్లీన్ చేసుకోవాలండి. మనం లిక్విడ్లో ఏదైనా లిక్విడ్లో బేకింగ్ సోడా వేస్తే చాలా రిజల్ట్ చాలా బాగుంటుందండి. ఇది ఒక 5 మినిట్స్ ఉంచితేనే చాలా బాగా క్లీన్ అయిపోతుంది. వీటన్నిటికి కూడా నేను అప్లై చేస్తున్నానండి. ఓన్లీ అప్లై చేసేటప్పుడే మనకి చాలా వరకు క్లీన్ అయిపోతుంది. కాకపోతే ఒక 15 మినిట్స్ అట్టు పెట్టేసేసేయండి. ఇదంతా అప్లై చేసేసి 15 మినిట్స్ తర్వాత క్లీన్ చేస్తే చాలా నీట్గా వస్తుంది. ఇది కూడా మీరు టూత్ బ్రష్ పెట్టి క్లీన్ చేయండి. చాలా చూడండి ఎంత డర్టీగా ఉందో. మనం రోజు వేస్తూ ఉంటాం కదా, వాషింగ్ మిషన్ అనేది అమెరికంతా కూడా ఒక చోట ఆగిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇది కొంచెం ఇలా వంచేసి తీస్తే అన్నమాట ఈ మధ్యలోది కూడా వచ్చేస్తుందండి. ఒక పక్కన లిక్విడ్, ఒక పక్కన బ్లూ కానీ లేకపోతే మనం బట్టలకు వేసుకునే కంఫర్ట్ కానీ ఏదైనా సరే ఒక దాంట్లో సర్ఫ్ లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ మ్యాక్సిమం లిక్విడే వాడాలండి. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్కి ఏరియల్, సర్ఫ్ ఎక్సెల్ ఈ 2 కూడా బెటర్. ఇంకా ఏది వాడినా కూడా కొంచెం కష్టమే, ఎందుకంటే వాషింగ్ మిషన్ పనితీరు దెబ్బతింటుందంట. సర్ఫ్ ఎక్కువ వేయకూడదు అంటారు. లిక్విడ్సే వాడాలండి ఎక్కువ. ఇది కూడా నానబెట్టేస్తే చూసారా ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో. చాలా ఫాస్ట్గా వదులుతుందండి మురికి. బేకింగ్ సోడా చాలా రిజల్ట్ ఉంటుంది. మనకి కిచెన్లో కూడా క్లీన్ చేసుకోవడానికి బేకింగ్ సోడా చాలా రిజల్ట్ అనేది ఉంటుందండి. అసలు మనకి జిడ్డు మరకలు అవన్నీ కూడా తొందరగా వదులుతాయి. బేకింగ్ సోడా పనితీరు అలా ఉంటుంది అనమాట. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తున్నానండి నేను. నాన్ని కదా, చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో. ఇది కూడా క్లీన్ అయిపోయిందండి. ఇలా 1 మంత్కి ఒకసారి మీరు ఒక సర్వీస్ లాగా చేయాలన్నమాట. ఇది క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను.
ఇక్కడ కిందది కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలి. చూసారా ఎంత డర్టీగా ఉందో. దీన్ని క్లీన్ చేయాలంటే అదే లిక్విడ్తో నేను ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను. అయిపోయిన తర్వాత దీనికి సెట్ చేసేసేయండి, జాగ్రత్తగా సెట్ చేయండి. ఒకవేళ కరెక్ట్గా పెట్టకపోతే వాటర్ని మనకి కింద వదిలేస్తుంది అనమాట, అదంతా తడైపోతుంది. జాగ్రత్తగా సెట్ చేయండి. ఎలా తీసారో అలాగనే పెట్టేసేయాలి. ఈసారి అవుట్ కూడా అంతా తుడి చేస్తుందండి. గ్లాస్ కూడా నీట్గా కొంచెం గుడ్డ కట్టుకుని వేడి నీళ్ళల్లో అయితే మనకి తొందరగా అయిపోతుందండి. ఈ నీళ్ళలో కొంచెం నేను సర్ఫ్ బేకింగ్ సోడా వేసాను కదా, అది కాస్త ముంచేసేసి తుడిచేసి మళ్ళీ మామూలు నీళ్ళతోటి క్లీన్ చేయాలి. దీనిలో ఫీచర్స్ చాలా బాగుంటాయండి. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ క్లీన్ చేసే పద్ధతి అయితే ఇదండి. దయచేసి కింద ఐరన్ స్టాండ్ మాత్రం తీసుకోవద్దు. ఇప్పుడు సింథటిక్ ఫైబర్లో చాలా మంచి స్టాండ్లు వస్తున్నాయి, ఇవి మూవబుల్ అండి, అవే తీసుకోండి. దీంతో మేము చాలా ప్రాబ్లం పడుతున్నాం. కింద ఐరన్ స్టాండ్ ఉండేది. ఎంతోమందికి యూస్ఫుల్ అయ్యే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ క్లీనింగ్ నచ్చినట్లయితే క్వీనీస్ కిచెన్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏం లేదండి, ఏ వస్తువైనా కూడా మనం నీట్గా చూసుకుంటే ఎంత కాలమైనా ఉంటుంది. ఇక దానికి ఏదైనా ప్రత్యేకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి తప్పితే మనం ఏం చేయలేము. ఎంత నీట్గా చూసుకుంటే అంత ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందండి. దీనిలో అయితే చాలా ఫీచర్స్ ఉంటాయి మనకి. దీనిలో చూసారా, మనము ఎక్కువ మిక్స్డ్ ఫ్యాబ్రిక్లో పెడతాము. కాటన్లో అయితే హాట్ వాటర్ కూడా అదే తీసుకుంటుంది అనమాట. స్టీమింగ్లో కూడా అంతే, హాట్ వాటర్ అదే తీసుకుంటుంది. కాటను, మిక్స్డ్ ఫ్యాబ్రిక్. ఇటు వచ్చేసి టబ్ క్లీన్ అంటే టబ్ని క్లీన్ చేసుకోవడం అండి. ఇప్పుడు నేను చూపించాను కదా, మనకు అర్జెంట్ అయితే క్విక్ 30 minutesలో కూడా పెట్టుకోవచ్చు. మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అంటే ఒక 1.5 hours పడుతుంది.